భగవద్గీత మీద స్పీచ్ ఆయన చెప్పారు. భగవద్గీత ఆయన వ్యాసుడు ఇచ్చాడు కదా అని మనం నమ్మేయకూడదు, కృష్ణుడు చెప్పాడు కదా అని కూడా అంతలాగా మనం భగవద్గీత గొప్పదని నమ్మేయకూడదు. ఎవళ్ళేది చెప్పినా అది మనం నమ్మేసేయకూడదు. అలాగా విని మనం దాన్ని ఆచరించి దాన్ని చూసుకుని మనం ఆథెంటిక్గా అనిపించి మనం దాన్ని యాక్సెప్ట్ అయితే అప్పుడు మనం దాన్ని ఒప్పుకోవాలి. కానీ అలా ప్రతి వాడు చెప్పినంత మాత్రం దాన్ని గొప్పదని నమ్మకూడదు అని చెప్పాట. భగవద్గీత గురించి లెక్చర్. నెక్స్ట్ మాస్టర్ గారు. సరే మాస్టర్ గారు చెప్పారు. స్వామీజీ చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మనకి, చాలా బ్రహ్మాండమైనది అది. ఎవరైతే చెప్పినా వెంటనే మనకు ఉన్నటువంటి అభిప్రాయం, మనకు ఉన్నటువంటి ఇది మనం మార్చుకోకూడదు. మనం దాన్ని వెరిఫై చేసుకుని మార్చుకోవాలి. ఇన్నాళ్ళ నుంచి భగవద్గీత మీద మనకు ఉన్నటువంటి ఆరాధనాభావాన్ని స్వామీజీ చెప్పినంత మాత్రం మనం మార్చుకోకర్లేదు. ప్రతి సంవత్సరం ప్రతి నెల అవే డేట్స్ అవే వారాలు ఉంటాయి కదా, అవి రిపీట్ అవుతాయి, వాటికి వాల్యూ ఉండదా? అలాగే రోజు 2 పూట్ల మనం భోజనం అదే రిపీట్ చేస్తున్నాం, దానికి వాల్యూ అదే రిపిటేషన్స్కి వాల్యూ లేదు అంటే మాత్రం అవి కూడా మన ఈయన యాక్సెప్ట్ చేసి తీరాలి. Arganan 253 aphorism. Among the signs that in all diseases, especially in such as are of an acute nature, inform us of a slight commencement of amelioration or aggravation that is not perceptible to everyone, the state of mind and the whole demeanor of the patient are the most certain and instructive. In the case of ever so slight an improvement, we observe a greater degree of comfort, increased calmness and freedom of mind, higher spirits, a kind of return of the natural state. In the case of ever so small a commencement of aggravation, we have, on the contrary, the exact opposite of this is a constrained, helpless, pitiable state of the disposition of mind, of the whole demeanor, and of all gestures, postures, and actions, which may be easily perceived on close observation, but cannot be described in words. అది ఎలా ఉంటుందని మన అబ్జర్వేషన్లో చేయడమే తప్ప, పేషెంట్ అబ్జర్వ్ చేసి చెప్పింది మనం పర్సీవ్ చేసింది తప్ప ఏదో మాటల్లో దాన్ని ఎంతవరకు సత్యం మేము దాన్ని తెలుసుకోలేకపోతున్నాం, కనుక్కోలేకపోతున్నాం కదా, మాకు కనపడటం లేదు కదంటే కుదరదండి. The signs of improvement in the disposition and mind, however, may be expected only soon after the medicine has been taken, when the dose has been sufficiently minute, that is, as small as possible. An unnecessarily larger dose of even the most suitable homeopathic medicine acts too violently, and at first produces too great and too lasting a disturbance of the mind and disposition to allow us soon to perceive the improvement in them. I must here observe that
This so essential rule is chiefly transgressed by the presumptuous tyras in homeopathy and by physicians who are converted to homeopathy from the ranks of the old school. From old prejudices, these persons abhor the smallest doses of the lowest dilutions of medicines in such cases, and hence they fail to experience the great advantages and blessings of that mode of proceeding, which a thousandfold experience has shown to the most salutary. They cannot effect all that homeopathy is capable of doing, and hence they have no claim to be considered its adherents. మందు పనిచేయుచున్నప్పుడు అన్ని వ్యాధులలోనూ ముఖ్యముగా తరుణ వ్యాధులలో ఔషధ ప్రభావము మొట్టమొదటి నుండి సూక్ష్మముగా కనిపించును. దానిని అందరూ గమనింపలేకపోవచ్చును. కొంచెం ఉపశమనము గాని కొంచెం ఉద్రేకించుట కానీ రోగి తరహా యందు కనిపించును. అది స్పష్టముగా మార్గదర్శకమైన మార్పు. అట్టి చిన్న మార్పు ఉపశమన రూపమైనచో ఎక్కువగా రోగి మనస్సుకు సంబంధించి ఉండును. మనస్సునకు ప్రశాంతి, స్వేచ్ఛాభావము, చక్కని ఉత్సాహము కనిపించి సహజమైన ప్రవర్తనకు ఉన్ముఖముగా నుండును. ఉద్రిక్త పరిస్థితి ప్రారంభము కాబోవునప్పుడు లక్షణము దీనికి వ్యతిరేకముగా కనిపించును. మానసిక ప్రవృత్తి సంకుచితముగను జాలిగొలుపునట్టి అసహాయత భావముగను ప్రకటితముగను. రోగి యొక్క హావభావములు, ముఖ కవళికలు మున్నగు వానిలో ఇది ప్రకటితమగును. దానిని వైద్యుడు గమనింపవలసినదే గాని మాటలలో వర్ణించుట సాధ్యము కాదు. మనిషి ముఖ కవళికల్లో ఉన్నటువంటి మనం గమనించాల్సిందే కానీ ఏం వర్ణిస్తాం మాటల్లో? వివరణము. మందు పనిచేయుతున్నప్పుడు దాని ప్రభావము అనుకూలముగా ఉన్నదా, ఉద్రిక్తముగా ఉన్నదా అని తెలుసుకున్నటకు కావలసిన లక్షణములు మొదటి నుండి కనిపించుతూనే ఉండును. ఇవి మొదట భౌతిక పరిస్థితులలో కాక మానసిక లక్షణములలో మార్పులుగా ప్రారంభమగును. వీనిని అందరూ గమనింపలేరు. రోగి ప్రవర్తనమును తెలుసుకున్న వైద్యునకు స్పష్టమగుచుండును. మందు వాడిన కొన్ని గంటలలో ఎవరు చెప్పకుండగానే స్వయముగా ధైర్యము చిక్కుట, మనసు తేలికబడి నిశ్చలమగుట, ప్రాణమునకు హాయిగా ఉండుట రోగికి కనిపించినచో చక్కని ఉపశమనము ప్రారంభమైనదనియు ముందు ముందు విస్పష్టముగా కనిపించుననియు తెలియను. ఉద్రేకించుట ప్రారంభము కాబోతున్నప్పుడు దిగులు, స్వేచ్ఛ లేనట్లు అనిపించుట, ఇతరుల జాలిని అర్థించునట్టి మానసిక పరిస్థితి కలుగును. సెల్ఫ్ పిటీ పెరుగుతుందన్నమాట. సంభాషణాదుల యందు తల ఊపుట, చేయి త్రిప్పుట, ముఖ కవళికలు, భావ ప్రకటనము మున్నగు వైఖరులన్నిటిలో ఈ మార్పును వైద్యుడు గమనించి పట్టుకొనగలిగి ఉండవలెను. సరైన మెడిసిన్ పడినప్పుడు ఆయన అదేగా చెబుతున్నాడు, ఫుట్ నోట్లో అదే కదా చెప్పాడు. నువ్వు వేసింది సరైన మెడిసిన్ అయినా దాని పొటెన్సీ చూసుకోకుండా తక్కువ వేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ రాంగ్ సైడ్ అనే వస్తుంది. అప్పుడు ఇవి ప్రకటితం అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడుగా ఆయన. అంతకుముందు బాగా 2 large doses వేయడం అలవాటైన వాడు సడన్గా హోమియోపతిలోకి వచ్చేసరికి అదే ప్రొసీజర్ ఇక్కడ కంటిన్యూ చేస్తారు. 254. The other new or increased symptoms are, on the contrary, the diminution of the original ones without any addition of new ones will soon dispel all doubts from the mind of the attentively observing and investigating practitioner with regard to the aggravation or amelioration, though there are among patients persons who are either incapable of giving an account of this amelioration or aggravation or are unwilling to confess it. ఉన్న ఇంప్రూవ్మెంట్ని ఒప్పుకోవడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు
అటుపైన క్రొత్త లక్షణములు పుట్టుట, ప్రాత లక్షణములు పెరుగుట మున్నగు వాణిని గమనించుకొనవలను. లేదా క్రొత్త లక్షణములు రాకుండా ప్రాతవి ఒక్కొక్కటే మాయమగుచూ ఉండుటను బట్టి కూడా గమనించుకొనవలను. కాబట్టి నువ్వు వేసినటువంటి మందు తర్వాత పేషెంట్కి మార్పు వచ్చిందా లేదా, వాడు నాకేం తగ్గలేదండి, ఏం మార్పు రాలేదంటే అప్పుడు ఒక్కోటే చూసుకుని ఏవి ఎలాగ మార్పు చెందుతున్నాయనేటువంటిది వెరిఫై చేసుకుంటూ ఉన్నట్టయితే మనకే తెలుస్తుంది అంటున్నాడు. ఈ సూచనలను బట్టి వైద్యము ఎటువైపునకు నడుచుతున్నదో గమనించుకొనుచుండవలను. రోగులలో ఉద్రేకోపశమనములు కలుగుతున్నప్పుడు వానిని గమనించి పరిగణన చేసి వివరింపలేని వారు ఉందురు. గమనింపగలిగినను అంగీకరించుటకు ఇష్టము లేని వారు కొందరుందురు. తగ్గిందని చెబితే డాక్టర్ గారు మందు పొటెన్సీ అంత మార్చేస్తారేమో అని ఆ పవర్ తగ్గించేస్తారు, డాక్టర్ గారు పవర్ తగ్గించేస్తారు అంటూ ఉంటారు. తగ్గిందని చెబితే అంచేత అదే ఏం లేదండి అసలు అలాగే ఉందని ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు. పాత మంది ఇచ్చేయండి అంటే అంత ప్రాబ్లం లేదు. మీరు పాత మంది ఇచ్చేయండి అన్నారంటే తగ్గింది కాబట్టి ఇమ్మంటున్నారు, అక్కడ దొరికిపోతారు. అప్పుడు మనకి పర్లే, అప్పుడు ప్రాబ్లం లేదు. అంటే తగ్గింది కాబట్టి పాత మంది ఇమ్మంటున్నాడు, లేకపోతే ఇమ్మనేవాడు కదా. అసలు కొంతమందిని చూస్తాను ఒక 1 year 1.5 years అయినా కూడా ఏమీ చేంజ్ లేదు, అలాగే ఉన్నా, ఏం మార్పు రాలేదు, అన్ని సింటమ్స్ అలాగే ఉన్నాయని చెబుతూ ఉంటారు. కానీ ఒక 1.5 years దాటాక ఏమిటోనండి ఆ మొదట్లో 3-4 నెలల్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇప్పుడు రావటం లేదంట. వాడు తగ్గలేదన్నప్పుడు డాక్టర్ అర్జెంట్ నైట్రం కాకుండా ఉండాలి. పేషెంట్ ఆర్జినేటర్ కావచ్చు, డాక్టర్ అవ్వకుండా ఉండాలి. వాడు తగ్గలేదు అంటున్నాడు కాబట్టి తగ్గలేదని వీడు ముందు కంగారు పడిపోకూడదు. ఒక ఆర్నికా పేషెంట్ ఒక ఆయన మేస్టర్ గారి దగ్గరికి వచ్చేవాడు. ఏం జబ్బేం లేదు, ఆర్నికాయే ఆయన టిపికల్, అంతా హైపోకాండ్రియాసిస్. రోజు అంతకుముందు మేస్టర్ గారి దగ్గర నేర్చుకున్న డాక్టర్ గారి దగ్గరకి వెళ్ళేవాడు, వంటి దగ్గరలోనే ఉండేవాడు. రోజు సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి ఇచ్చేది వంటి దగ్గర కూర్చునేవాడు వెళ్ళి. ఏంటంటే ప్రతిరోజు ఒక 10-15 పేజీలు లక్షణాలు రాసుకుని వెళ్ళేవాడు. చూస్తే ఆయన చూసి ఏం తగ్గలేదయా, పొద్దున మందేశాను, నేను తగ్గలేదన్నా. ఆయన తగ్గలేదని నేను 15 రోజులు వేసి డాక్టర్ గారికి కంగారు వచ్చింది. ఆయన మేస్టర్ గారికి ఫోన్ చేసి, మేస్టర్ గారు నేను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళడానికి కూడా నాది ఈ ఊళ్ళోనే జాబ్, ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాం, జాబ్ అయినా మానేయాలి, వేరే జాబ్ చూసుకుని వేరే ఊరు వెళ్ళిపోవాలి. రోజు పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళే ముందు సాయంత్రం ఆఫీస్ ఇద్దరికి ఇక్కడ ఉంటున్నాడండి, ఏమిటో అర్థం కావట్లేదు అన్నారు. సర్లేవా ఓ పని చేయి, నీ కేసు నాకు అర్థం కావట్లేదు, మేస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పంపించి అన్నారు. నీ కేసు చాలా కష్టమయ్యా, నాకు అంత ఇది కావట్లే, ఆయన దగ్గరికి వెళ్ళాను. పంపిస్తే చాలా సంతోషంగా మేస్టర్ గారి దగ్గరికి వచ్చేసారు. అంతే సరే మేస్టర్ గారి దగ్గర ఒక 3-4 రోజులు రానిచ్చి తర్వాత మేస్టర్ గారు చెప్పారు, ఓ పని చేయబోయే నువ్వు రోజు నీ కేసు చూసి మనం దాన్ని రీస్టడీ చేస్తూ ఉండాలి, లేకపోతే నీది అంత తొందరగా లొంగే కేసు కాదంటే. అవును మేస్టర్ గారు ఉన్నాడు. దానికి నువ్వు పని చేయి, పొద్దున నువ్వు వచ్చేస్తూ ఉండు, పొద్దునే వచ్చేసి నేను డిస్పెన్సరీ చూసావు, నువ్వు ఖాళీగా ఉండేందుకు నువ్వు కూడా డిస్పెన్సరీలో ఏదైనా చిన్న పనులు వీళ్ళు చెప్తారు, అవి చేస్తూ ఉండన్నారు. సరే అన్నాడు. ఎందుకంటే డిస్పెన్సరీ అయ్యాక ఈ కాగితాలు ఆయన రాసుకొచ్చినా మేస్టర్ గారు చదువుతారని నమ్మకం, గట్టి నమ్మకం కుదిరింది కదా, అతను చెప్పే వింటారని అంటే డెఫినెట్గా చేస్తాను. పెట్టారు నెమ్మదిగా అలాగా డిస్పెన్సరీలో ఈ వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఫైల్స్ అందించడం, లేకపోతే కేస్ షీట్స్ అందించడం, అందరికీ నెంబర్లు ఇచ్చి లైన్లో ఉంచబెట్టడం, ఇవన్నీ మొదలుపెట్టాడు. రాను డిస్పెన్సరీలో ఈ వర్క్ ఎక్కువ బిజీ అయిపోవడం మొదలుపెట్టాడు. పొద్దున పూట తను వర్క్ చేస్తూ ఉండేవాడు. డిస్పెన్సరీ అయిపోయిన తర్వాత మేష్ గారికి కాగితాలను చూపించి మాట్లాడుతుంటే తనకు ఆఫీస్ టైం అయిపోయింది. సాయంత్రం మేష్ గారు వచ్చేసరికి అక్కడ ఉండేవాడు.
అంటే సరైన అయితే మనం ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి వస్తానని చెప్పి సాయంత్రం మాస్టర్ గారితో లెక్చర్ ఉండేది కదా, ఆ లెక్చర్కి ఒక పావు గంట ముందు వచ్చి తీవే మళ్ళీ లెక్చర్ ఏమైపోతుంది తీయని ఆయన చూసి ఆ కాగితాలని చదివి మొత్తం గబగబా చదివేసి ఇప్పుడు ఇంకేమైనా చెప్పాలను ఈ రాసి చాలా అనేవారు. ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే లెక్చర్ అయిపోయాక మంది తెస్తా కూర్చోని అలాగే 4-5 నెలల ఎసురికి ఇంకా ఇవన్నీ రాయడాలు ఇవన్నీ పోయాయి. అతనికి వేయాల్సిన మందు కూడా వేశారు, ఇంకా ఆర్నికా వేశారు, హై పొటెన్సీ వేసి రోజు ఇలా ఇది చేసరికి డిస్పెన్సరీలో చాలా సిన్సియర్ వర్కర్ అయిపోయాడు. ఇంకా అప్పటి నుంచి ఏమో నీకు ఎలా ఉందంటే మాస్టర్ గారు మీ దయ వల్ల ముందు అది పోయింది, నాకు రోజు ఏదో జబ్బు ఉంది అనేటువంటి భయం పోయింది, నాకు ఇప్పుడు పర్వాలేదు మీ దయ వల్ల నాకు అది ముందు ఇప్పుడు నాకు తెలుస్తుంది అది అన్నాడు. ఇంతకుముందు నాకు ఏదో ఉందనే భయం విపరీతంగా ఉండేది, దాన్ని బట్టి అన్ని కంగారు పడిపోయామని అదే అసలు ఒక రోగం నాకు ఇప్పుడు తెలిసింది మీ దయ వల్ల. ఇప్పుడు అది పోయిందిలేండి, పర్వాలేదు, మీరు ఏ వర్క్ చేస్తే వర్క్ చేస్తాను. అవును ఏమంటుంది మీ హార్ట్ అనాలి. ఆ డాక్టర్ గారు మాస్టర్ గారికి 4 రోజులకి ఒకసారి ఫోన్ చేశారు, ఏం మాస్టర్ గారు అని. పర్లేదండి నేనేం ట్రాన్స్ఫర్ చేయించుకోకలే, కంగారు పడుతున్నారు మాస్టర్ గారు. ఆయన అన్నారు 2 రకాలు చెప్పారు ఈయన పంపించాడు. మాస్టర్ గారు నేను ట్రాన్స్ఫర్ అయినా చేయించుకోవాలి, లేకపోతే నేను ఆరంభెట్టు డోస్ వేసుకోవాలి. గమనింపగలిగినను అంగీకరించుటకు ఇష్టం లేని వారు కొందరుందురు. అట్టి వారి యందు కూడా వైద్యుడు గమనించుకొనవలసి ఉండును. వివరణము. వేదనలలో హెచ్చుతగ్గులను స్వయముగా గమనించుకొనలేని రోగులుందురు. గుండెదడ, మోకాళ్ల నొప్పులు, చర్మ వ్యాధి ఉన్నవారికి మందు అనుకూలముగా పనిచేస్తున్నప్పుడు వెంటనే గుండెదడ తగ్గి దురదలు ఎక్కువ. వాళ్ళ లాంగ్వేజ్ ఏంటో కనుక్కోవాలి. తగ్గలేదండి ఏమీ అంటాడు, ఏంటి తగ్గలేదు, అన్నీ ఎక్కువైపోయి తగ్గలేదంటే ఏమిటి ఎక్కువయ్యాయి, ఏం తగ్గలే, వాడు మందుకు వచ్చిన దురదల కోసం అవి ఎక్కువయ్యాయి. వాడు చెప్పింది కరెక్ట్, తప్పేం లేదు, వాడు వచ్చింది దానికోసమేగా. అందుకే ఫస్ట్ వాడు దేనికి వచ్చాడో వాడిని కూర్చోబెట్టి వాడు కంప్లైంట్ చేయడం మొట్టమొదటి వాడు చెప్పింది రాయాలి. వాడు చెప్పింది రాసి ఫస్ట్ పేరాలో అది ఉంటే తప్ప వాడు దేనికి మందుకు వచ్చాడో మనకు అర్థం కాదు. మిగతా రాశాక మధ్యలో ఎక్కడ రాశాను వాడు దేనికోసం మందుకు వచ్చాడు అది మిస్ అయిపోతుంది. నెక్స్ట్ టైం వాడు మందుకు వచ్చినప్పుడు కూడా మనం ఇవన్నీ అడుగుతున్నాం అనుకో, అది కాదండి నేను దురదల కోసం మందుకు వచ్చాను. అంచేత వాడు ఏమీ తగ్గలేదంటే ఏం తగ్గలేదు, ఎక్కువైపోయాయి దురదలు. ఏమిటి ఎక్కువైంటే దురదలు ఎక్కువయ్యాయి. మిగతా అయితే ఎలా ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు, గుండె దడ. మోకాళ్ళ నొప్పులు కూడా ఏం తగ్గలేదంటే అప్పటికన్నా పెరిగాయి. గుండెల్లో దడ ఎలా ఉంది, అది తగ్గింది. నీరసం అలా ఉంది, తగ్గింది. వాడి ఉద్దేశం ఏంటంటే వాటి కోసం మందుకు రాలేదుగా, ఊరికే డాక్టర్ గారు అడిగారు కాబట్టి చెప్పాం. అవన్నీ ఉన్నాయి కానీ వాటి కోసం మందుకు రాలేదు. అంచేత మందు వల్ల తగ్గాయి, మామూలుగా తగ్గాయి అనేది కూడా పెద్దగా వాళ్ళకి తెలియదు. గుండెదడ, మోకాళ్ళ నొప్పులు, చర్మ వ్యాధి ఉన్నవారికి మందు అనుకూలముగా పనిచేస్తున్నప్పుడు వెంటనే గుండెదడ తగ్గి దురదలు ఎక్కువగును. వారు వైద్యునితో బాధలు ఎక్కువగుతున్నవి అని చెప్పుదురు. బాధలనగా వారి భాషలో దురదలని అర్థము. మందు సరి అయినది కానిచో దురదలు తగ్గి
దడ ఎక్కువగా. అజ్ఞానము చేత రోగి కొంచెం బాధ తగ్గినది అని చెప్పవచ్చు. వాడికి ఈ మిగతా సింటమ్స్ అన్ని చూసుకోకుండా వాడికి ఏ పెట్రోలియము గ్రాఫైటిస్ వస్తాడు, దురదలు పోతాడు. నెక్స్ట్ వీక్ వచ్చి బాగా కొంచెం తగ్గిందండి అంటాడు. అప్పుడే డాక్టర్ జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వాడు తగ్గిందన్నది ఏంటి? దురదలు. కానీ దడ ఎక్కువైపోయింది, నీరసం ఎక్కువైపోయింది, నడిస్తే రొప్పుతున్నాడు, అంతకుముందు లేదు. అట్టి వాణ్ణి గ్రుడ్డిగా నమ్మరాదు. కొందరికి రోగము తగ్గుతున్నను వైద్యునితో అంగీకరించుటకు మనసొప్పదు. తగ్గలేదని చెప్పినతో ఇంకనూ మంచి మందులు వాడునని దుర్భ్రాంతి పడువారు కలరు. తగ్గిందని చెప్పే కదా, తగ్గలేదంటే ఇంకొంచెం పవర్ఫుల్ మెడిసిన్స్, ఇంకొంచెం మంచి మందులు రాస్తారు. తగ్గిందని చెబితే అవి తగ్గించేస్తారు ఆ పవర్. మీరు ఏమనుకోకండి, నేను ఏమన్నా కొంచెం కాస్ట్లీ మెడిసిన్స్ మీరు రాసినా కొనుక్కుంటాం, రాయండి అంటాం. ఇక్కడ అడుగుతుంటారు మీరు ఇంపోర్టెడ్ వేనా అంటే, ఆ ఇంపోర్టెడ్ అని జర్మన్ మెడిసిన్స్ అంటే అంతకన్నా పవర్ఫుల్ అని చెప్తాం. ఈ మధ్య జర్మన్ మెడిసిన్స్ బాగా పనిచేయట్లేదు, ఇవి అంతకన్నా పవర్ఫుల్, ఇవన్నీ ఇంపోర్టెడ్ అనండి, ఇక్కడ ఏవి కొనమని చెబుతాం. సరే అంటే ఇంపోర్టెడ్గా మనం కలకటా నుంచి, యూపీ నుంచి. చిట్ట చివరికి అన్ని బాధలను శమించుతున్న దశలో ద్రవ్యలోభమున తమ ఇష్టము వచ్చినప్పుడు వైద్యము మానదలిచిన వారు ఉందరు. వారు తగ్గలేదు, బాధలన్నీ ఎక్కువ అవుతున్నవి అని ప్రతిదినము రెట్టించుతుందరు. ఒక్కొక్క వేదన్ని విడమడిచి ఎట్లున్నదో చెప్పమనసో వారు నిరాకరించరు. అంటే ఫీజు పే చేసి మందు తీసుకుంటున్న వాడు ఉంటాడు, వాడికి తగ్గుతున్నా సరే ఆ ఫీజు పే చేయడానికి ఇష్టం లేక, కొంత తగ్గింది కదా ఇంక ఫీజు పే ఎగ్గొట్టడం కోసం తగ్గలేదండి అంటుంటారు. ఏమేంటి తగ్గలేదు ఒక్కోటి అడిగితే అవన్నీ కాదండి అసలు ఏం తగ్గలేదు, మొత్తం మీద ఎక్కువైందని చెప్పుతుంటుంది కదా అందరూ. ఇటు అజ్ఞాన లోభాది విఘ్నములను లక్ష్యపెట్టక, ఇట్టి అజ్ఞాన లోభాది విఘ్నములను లక్ష్యపెట్టక వైద్యులు స్వయముగా పరిశీలించి ప్రవర్తనను బట్టి గమనించుతూ తగిన విధమున మాత్రమే ఔషధ ప్రయోగం చేయవలెను. వైద్యుని భయపెట్టువారును మనస్సు పని చేయకున్నట్లు కంగారు పెట్టువారును రోగుల్లో ఉందురు. నా నుంచి రెగ్యులర్గా వస్తున్నాను, చాలా సిన్సియర్గా మీరు చెప్పినట్టే తీసుకుంటాం, మందు తగ్గలేదు. ఏమంటారు? ఏమంటారు? మీరు చెబుతున్నారు మేము మందు ఇస్తున్నాం, ప్రతిసారి మార్చిస్తున్నాం, తగ్గలేదు. ఎందుకు సఫర్ అవ్వాలి? మీరు ఆపేయండి అంతే. దాంతో షాక్ అవుతారు కొంతమంది. అంతే సైకోటిక్ వాళ్ళు వెంటనే అవును మీరు ఇన్నాళ్ళ నుంచి వాడుతున్నారు, మేము చెప్పినట్టుగా వాడుతున్నారు, సిన్సియర్గా వాడుతున్నారు, మీరు వచ్చి ప్రతిసారి తగ్గింది తగ్గలేదని చెప్పినప్పుడు మందులు మారుస్తున్నామా అవే ఇస్తున్నాం? మారుస్తున్నాం కదా, మారుస్తున్నాం, క్లియర్గా తెలుస్తాం. నేను మొట్టమొదట గుండ్రం ఇచ్చాం, తర్వాత పలకలు ఇచ్చాం, తర్వాత పౌడర్ ఇచ్చాం, అది మారుస్తున్నాం కదా మందులు. అయినా మీకు తగ్గలేదు. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, మా ప్రయత్నం మేము చేస్తాం. ఇంకా ఆపేయండి. వేరే డాక్టర్ దగ్గరికి హోమియోలో తగ్గలేదు కాబట్టి అలోపతికో ఆయుర్వేదానికో యునానికో ఇంకా చాలామంది ఉన్నారు డాక్టర్లు, చాలా ఉన్నాయి కదా, వేరే చోటుకి వెళ్ళి చూపించుకుని మందు వాడండి, మాకేం అభ్యంతరం లేదు. అనవసరంగా దీంతోనే మీరు తగ్గకపోయినా ఇక్కడే ఉండాలి ఇదే చేయాలని మేము మిమ్మల్ని బాధపెట్టడం లేదు కదా, ఆ ప్రయత్నం చేయండి, చాలా కూల్గా మనం చేస్తే. అబ్బాయి అది కాదండి నా ఉద్దేశం అంటాడు. ముఖ్యముగా ఆర్సెనిక్ ఆల్బం, ఆర్నికా, హయోస్యామస్, ఇగ్నీషియా, ఎనకార్డియం మందులకు సంబంధించిన మానసిక వేదనలతోటి దీర్ఘరోగములు కలవారు ఇట్లు ప్రవర్తిస్తారు.
దానిని గ్రహించి వైద్యుడు నిశ్చల మనస్కుడై నిర్ణయించుకొని ఉండవలను. వీడు నిశ్చలంగా జాగ్రత్తగా కూల్గా ఉండి దాని ప్రకారం డెసిషన్ తీసుకోవాలి. వాడు చెప్పిన దాని ప్రకారం డెసిషన్ తీసుకొని మందులు మార్చేనకూడదు, పొటెన్షియల్ పెంచనకూడదు. Kent Lesser writings. The action of drugs as opposed by the vital force. Perhaps all homeopaths will remember the very valuable paper published by Dr. Dunham in his treatise on the science of homeopathy entitled The Primary and Secondary Symptoms of Drugs as Guides in Determining the Dose. Perhaps all will remember a similar treatise by Dr. Hale upon his imaginary law for selecting the potency. Upon his imaginary law. Also, that since these perhaps papers have been before the public, the homeopathic mind has been frequently directed toward the paragraphs in which the doctrine, in which this doctrine is treated in Hahnemann's Organon, namely aphorism 63 and 64, coupled with aphorism 115, which is as important in its bearing on the subject as the two sections named. The 65th section should be studied because it furnishes examples of action and reaction illustrating the doctrine taught in these sections. As Dr. Dunham's main idea was to refute the doctrine of Dr. Hale that the primary and secondary symptoms furnish a sufficient guide for the dose, and as that is not particularly the aim of this paper, we may advance to a different view of these sections and the doctrine therein taught, believing that Dr. Dunham has left a sufficient argument against the folly aimed at. Aphorism 62. On the other hand, on the one hand, the pernicious results of the palliative or antipathic treatment, and on the other hand, on the contrary, the happy effects which the homeopathic method produces can be explained by the following considerations, which have been deduced from numerous facts which nobody had discovered before myself, although they had been, so to speak, within grasp, so that they might have been perfectly evident and of infinite benefit to medicine. అవి వాడు కొంచెం ఆలోచిస్తే తట్టేవి, కానీ వాడు ఎవడు నాకన్నా ముందు ఎవరికి ఇవేమీ తట్టలేదు, అంచేత ఇగో ఇవి డెఫినెట్గా ఇలా ఉన్నాయంటున్నాడు. అఫారిజం 63. Every medicine and every power which acts upon life deranges more or less the vital force and produces in the individual a certain change which may last for a longer or shorter time. This change is called the primitive effect. Although produced by the medicinal force and the vital force at the same time, it belongs chiefly to the power whose action is exerted upon us. But our vital force always tends to unfold its energies against this influence. The effects which are the result of this action and which are inherent in our vital power for preservation and which depend upon its automatic activity bear the name of a secondary effect or reaction. Aphorism 64. As long as the primitive effect of the artificial morphic medicinal power lasts upon the healthy body, the vital force appears to play a purely passive part, as if it were obliged to submit to the influence of the power acting on it from without and to allow itself to be modified by it. But after a while, it seems in some way to become aroused. మొట్టమొదట బయట నుంచి వచ్చినటువంటి మెడిసినల్ ఏజెంట్ ఎంతవరకు ఇది చేస్తుందో దానికి సబ్మిట్ అయి ఉంటుంది ప్రైమరీ యాక్షన్. మరి అది చేసే పని అది చేసుకుని వెళ్తూ ఉంటుంది. Then, if there can exist a state directly contrary to the primitive effect or impression which it had received, it manifests a tendency to produce its secondary action or reaction,
which is proportioned both to its own individual energy and to the degree of the influence exercised by the artificial, morbid, or medicinal power. But if there cannot exist in nature a condition opposite to this primitive effect, then it seeks to establish its preponderance by effecting the change, by effacing the change which had been worked upon it by the force from without, that of the medicine, and by substituting for it its own individual normal state, secondary action or curative action. Aphorism 115. Among the primitive effects of certain medicines are found many symptoms which, in part or under certain accessory conditions, at least, are the reverse of some other symptoms that appeared either earlier or later. Properly speaking, however, this circumstance is not sufficient to make us consider them as consecutive effects or as the actual result of the reaction of the vital force. They constitute an alternating action of the different paroxysms of the primitive action only and are called alternating effects. After due consideration of these sections, I have come to the conclusion that there is but one action of drugs which is always to make sick. That which has been considered the secondary action is the action of the vital force, which always tends to cure. If we limit, as Dunham did, the basis of a prescription to the primitive effects so stated, it becomes necessary to qualify our knowledge by an understanding of which is known or considered the primitive effects. This involves a study of symptoms that occur after the prescription has been made and the remedy has acted. It also involves a study of symptoms that appear a long time after a proving has been made upon the healthy subject. These reactive symptoms often indicate what is going on and indicate whether the patient is curable or not, often indicate when the action of the remedy is inimical to the cure. కాబట్టి ఆ వచ్చినటువంటి వేసినటువంటి ఎఫెక్ట్స్ని స్టడీ చేస్తే మనకు అసలు క్యూరబుల్ స్టేట్లో ఉన్నాడా పేషెంట్ లేడా, వేసిన మెడిసిన్ వాడికి ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది, మనం వేసిన మెడిసిన్ వల్ల వాడికి ఇంకా పాడవుతుందా. ఉదాహరణకి వాడికి లంగ్లో క్యావిటీ ఉన్నవాడికి చూసుకోకుండా ఫాస్ఫరస్ లేకపోతే సైలీషియా వేసిన కేసు పాడవుతుంది. అలాంటివి ఏమవుతున్నాయని చూసుకోమంటున్నాడు. From the old teaching, the so-called secondary symptoms never call for a prescription. This is true in fact, but to understand the full application of this statement, an extensive study of the action and reaction must be had. The symptom picture to be prescribed for must be made out of the sick feelings that endanger life or health. And reaction, the evidence of repair and of the vital force, hence the importance of knowing the full power of these curative energies. ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత, ప్రైమరీ యాక్షన్ తర్వాత ఆటోమేటిక్గా వైటల్ ఫోర్స్ సెకండరీ యాక్షన్లో అది వర్క్ చేసి క్యూర్ అనేటువంటి దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటిది ఆయన మనకి ఇచ్చాడు హ్యానిమన్ గారు. అది ఎప్పుడు పాసిబుల్? మనం ఇచ్చినటువంటి రెమెడీ కరెక్ట్, పొటెన్సీ కరెక్ట్, వాడు క్యూరబుల్ స్టేట్లో ఉంటేను. లేనప్పుడు ప్రైమరీ యాక్షన్ తర్వాత ఎలా ఉందో కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. అది ఈయన చెప్పిన పాయింట్. సెకండరీ యాక్షన్లో మనం కామ్గా కూర్చుని మందు పనిచేస్తుంది కదా, సెకండరీ యాక్షన్ ఆటోమేటిక్గా వైటల్ ఫోర్స్ క్యూర్ చేస్తుంది కదా అనుకుంటే, వైటల్ ఫోర్స్ క్యూర్ చేయడానికి కావాల్సినటువంటి అసిస్టెన్స్, వైటల్ ఫోర్స్ని హెల్తీగా రౌజ్ చేయడానికి కావాల్సింది అంటే మనం ఇండికేటెడ్ రెమెడీని, ఇండికేటెడ్ పొటెన్సీ వేస్తే అప్పుడు హెల్తీగా రౌజ్ అవుతుంది వైటల్ ఫోర్స్. మనకి ఫస్ట్ చెప్పింది ఆయన అదే కదా, మెడిసిన్స్ ఏవి కూడా డిసీజ్ని క్యూర్ చేయవు, వైటల్ ఫోర్స్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ స్టిమ్యులేట్ చేయడానికి న్యాచురల్గా ఉన్నటువంటి డిసీజ్ కన్నా కొంచెం ఎక్కువ పవర్ ఉన్నటువంటి డిసీజ్ ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి మెటీరియల్ని మనం మెడిసినల్గా వాడాలి, దాన్ని ప్రొడ్యూస్ చేయాలి లోపల. అదేగా ఆయన మనకి చెప్పినప్పుడు
ఆ సెకండరీ యాక్షన్లో దాన్ని న్యూట్రలైజ్ చేసి ప్రైమరీ యాక్షన్లో వాడి క్యూర్ రావడానికి ట్రై చేస్తుంది, సెకండరీ యాక్షన్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వాటిని క్యూర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నలో సైలీషియా కానీ ఫాస్ఫరస్ కానీ అడ్వాన్స్డ్ టీబీ కేసులో వేశారు, వేస్తే బాగా బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఆ కేసు మన దగ్గరికి వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఏ స్టేట్లో ఉన్నాడు పేషెంట్? అడ్వాన్స్డ్ స్టేట్లో ఉన్నాడు. వాడు బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు, రోజు రాత్రి దగ్గు ఎక్కువ అవుతుంది, రోజు ఫీవర్ వస్తుంది, రోజు వాడికి ఆహారం తీసుకోలేకపోతున్నాడు, రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. అంటే అర్థం ఏంటి? క్యావిటీ పెరుగుతుంది లోపల. కాబట్టి వాడు వేసినటువంటి దాన్ని నువ్వు ఫాస్ఫరస్ని కానీ సైలీషియాని కానీ యాంటీడోట్ చేయగలగడం అనేటువంటిది కూడా చాలా కష్టం. అలాంటి రెమెడీస్ అవి వేసినటువంటి రెమెడీస్ ఆ ఉన్నటువంటి టోటాలిటీని బట్టి ఇప్పుడు అక్కడ ప్యాలియేషనే సాధ్యం, ఇంకా నువ్వు క్యూర్ చేయడానికి అక్కడ ఏం కాదు, సాధ్యం కాదు. వాడిని ఏ రకమైనటువంటి ఇంకా ఫర్దర్గా హారం కాకుండా వాడి కొంత వైటాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ, వీలైనంత వైటాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఏదైనా రిపేర్ ప్యాలియేషన్లో జరిగేటువంటి రెమెడీస్లోకి నువ్వు వెళ్ళాలి. ఉదాహరణకి స్టెప్టోమైసిన్ ఉంది, వేయచ్చు. వేస్తే వాడికి నెమ్మదిగా కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అవసరం అంటే స్టెప్టోమైసిన్ రిపీట్ చేయి. లేదా చైనా వేస్తావు, చైనా వేస్తే ఆటోమేటిక్గా వాడికి ఫిజికల్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది, వైటల్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది, జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. వాడు ఈ వచ్చినటువంటి డిసీజ్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ని తట్టుకోగలిగేటువంటి కెపాసిటీకి వస్తాడు, కనీసం కొన్నాళ్ళు బతుకుతాడు. అలాంటి వాటిలాగా నువ్వు బ్యాసిలినం కానీ, ట్యూబర్కులం కానీ, స్ట్రెప్టోమైసిన్ కానీ, చైనా కానీ అవి చూసుకుని, లేదా ఎగ్జాక్ట్గా ఇండికేట్ అయితే లైకోపోడియం కానీ, లైకోపోడియం కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. డిసీజ్ కండిషన్ని ఇంప్రూవ్ చేయగలదు, ప్యాథలాజికల్ కండిషన్ ఇంప్రూవ్ చేయగలదు, జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేయగలదు, వైటాలిటీ ఇంప్రూవ్ చేయగలదు. అలాంటి రెమెడీస్ చూసుకోవాలి. ఎందుకంటే నీకు ఉన్నటువంటి అది ప్లాంట్, ఈవెన్ దో లైకోపోడియం ప్లాంట్ రెమెడీ అయినా సరే కెంట్ ఏమంటాడంటే సల్ఫర్ కన్నా కూడా డీప్ యాక్టింగ్ అంటాడు లైకోపోడియం, అంత బ్రహ్మాండంగా చెప్పాడు. కాబట్టి ఆ రకమైనటువంటి దాంతో నెమ్మదిగా మనం కేసు ఎలా నడిపిస్తూ ఏంటంటే ఎన్నాడు వాడాలి మందు అంటే బతికున్ననాడు వాడాల్సిందే, వాడు చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే వాడు బతికి ఉండాలంటే మందు వాడాల్సిందే. మరి హోమియోపతి పర్మనెంట్ క్యూర్ చేస్తుందన్నారు కదా, ఏంటంటారు? ఇక్కడ ఆ క్యూర్ చేసే కండిషన్ దాటాక వచ్చాడు వాడు, ఇంకా వాడు పర్మనెంట్ క్యూర్ అనేటువంటిది సాధ్యం కాదు. Hahnemann's lesser writings. In the old woman's philosophy, there is something good if we only know where to find it. I hope by this section, at all events by the title of it, to have made my peace, my peace for all the future times. With that, please heaven, even small portion of my fair readers who suspect me of hearsay from the faith of our grandmothers, and I should be sorry to fall out with these respectable old people. Certainly I should. వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు, అది వాడండి, ఇది వాడండి, ఇది చిన్నప్పుడు మీకు ఇలా చేస్తాను, అలా బాగా చేస్తారు. సాధారణంగా ఏం చేస్తుంటాం, మనం మెడికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళం కదా, మెడిసిన్ చదువుకున్నాం, అవేంటి అవి ఫాలో అవడం అంటే వాటిలో ఏమైనా ఉన్నాయేమో చూసుకోమంటున్నాడు. సో లెట్ us hasten from the preface to main point of our matter. I once lived in a place where the midwife who was there called emphatically
The wise woman gave to all newly confined peasant woman a good large quantity of brandy. ఆవిడ వైజ్ ఉమెన్ అని పేరు, ఆవిడ అక్కడ మిడ్ వైఫ్ అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా శుభ్రంగా బ్రాందీ ఇస్తూ ఉండేది. Even I had to submit to this inevitable fate, and I did it without a murmur. For who dare say a word against the parse, especially against the third and last of them? I was assured that this fiery spirit did great good in many cases. With folded hands, I held my peace, as was reasonable, and looked on, and I found that in this locality there were actually many puerperal women who, when left to themselves, had serious symptoms arising from weakness or excessive irritability of the nervous system, accompanied by impurities of the stomach and bowels, or by plethora. In these, the brandy did real service, but these were exactly the cases in which we find opium a very analogous thing of use. ఆ ఏరియాలో నిజంగా ఆవిడ ఇచ్చినటువంటి బ్రాందీ కనుక ఆవిడకి అందరికీ హారం జరిగినట్టయితే అంతమంది వచ్చేవాడు కదా, ఆవిడకి పేరు వచ్చేది. అంచేత ఇంక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుందని చూస్తాడు. అది ఇచ్చిన వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యారు, వాడు బాగానే సేవ్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, అక్కడ ఉన్నటువంటి వెదరు, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి వాళ్ళకి వస్తున్నటువంటి నర్వస్ ఇరిటబిలిటీ, నర్వస్ వీక్నెస్, వాటికి ఇది బాగా పనిచేస్తుంది. దాంతో వాడు బాగా సేవ్ అయ్యారు. మనం పొటెంటైజ్డ్ ఓపియం కొన్ని చోట్ల ఇచ్చేటువంటి కేసెస్లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా ఇది వాళ్ళకి అలాగ పనిచేసి వాళ్ళని సేవ్ చేస్తున్నారు. హియర్ then the old woman's philosophy was really right for once. But what became of the other cases in which the brandy was poured into the poor creatures in a useless and hurtful manner? I shall say nothing about that, because all the present time the third fate is still much too intractable, and has even become fearful to the sons of Aesculapius. If you are a woman, tie a man's stocking around your swollen neck, and it will subside. Say, I said it. This good counsel of the old dame is true in so far as the slightly swollen cervical glands in lymphatic constitutions only require a warm covering in order to dissipate the swelling, more especially a covering which as will readily be done by a woolen cloth on the tender skin of a lady's neck, shall cause friction and produce irritation and redness. Thus, for the old woman's philosophy is again correct. బాగా నెక్ గ్లాండ్స్, సర్వైకల్ గ్లాండ్స్ కనుక వాస్తే గట్టిగా ఉలెన్ తీసి చుట్టేమంది జవతార్త వాళ్ళు. చుట్టేస్తే వాళ్ళకి కొంచెం తగ్గుతున్నాయి. ఏం చేద్దంటే ఆ చుట్టడం వలన వచ్చినటువంటి వారంస్ వలన అవి కొంత తగ్గి వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. బట్ వై ఏ డర్టీ స్టాకింగ్? మైట్ వీ నాట్ యూజ్ ఫ్లానల్? And how? In true inflammations of the throat, what good will a dry woolen heating covering do? Hence the old witch holds her tongue, and so do I, for it is advisable to do so in her presence. ఆవిడ దగ్గర అలా చేయకపోతే భరించలేము, చేస్తే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది కాబట్టి వాళ్ళందరూ ఆవిడని సపోర్ట్ చేస్తారు. నేను కూడా కామ్గా ఉన్నా. Swollen cervical glands are cured by the lucky hand of some wise woman or midwife, who must each time that the moon is on the wane, in silence press thrice upon the swollen glands with her thumb in a crucial manner. Superstition places much confidence in this semi-magical remedy, which sometimes is actually of great service. Thus much is certain
that glandular swellings in middle-aged individuals of lymphatic constitutions who have not much general scrofulous disposition not unfrequently disappear rapidly by rubbing and moderate pressure. Thereby is produced an increased circulation of the blood and a greater activity of the lymphatic vessels and even an incipient inflammation, whereby the swelling is removed. In so far the wanted petticoat wisdom is right. కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి హీట్ పుట్టించి వాళ్ళకి కొంచెం బాగా రబ్ చేస్తే వాళ్ళకి అక్కడ తొందరగా తగ్గడం అనేటువంటి దానివల్ల ఆవిడ చెప్పింది కరెక్టే అంటున్నాం, వాళ్ళు చేసినటువంటి మెథడ్ బాగానే పనిచేస్తుంది వాళ్ళకి. బట్ వాట్ ది పీరియడ్ ఆఫ్ ది వేన్ ఆఫ్ ది మూన్ హ్యాస్ టు డూ విత్ ది మ్యాటర్ who belong to the inferior class of untranscendental doctors are too dull to pursue because alas we are not endowed with the super subtle sixth or perhaps seventh sense where it otherwise we might see the great importance of the triple and crucial pressure, more especially if the excessively lucky precaution is observed of commencing and carrying out the operation from the beginning to end without speaking a word, which indeed it were almost too much to expect from an ordinary woman. ఏవి ఇచ్చాడు వస్తున్నారంటే ఇలాంటి అబ్జర్వేషన్స్. Clinical Materia Medica, Farrington. Cannabis sativa is very similar to Cantharis in its urethral phenomena. It has the same yellow purulent discharge from the urethra but is more important when the discharge is thin and there is a smarting and burning on urination. There seems to be more burning and smarting under Cantharis, while there is more tenesmus and cutting under Cantharis. The glans penis is dark red and swollen. Cordy may be present. Cannabis sativa may be indicated in simple acute nephritis, but it is not likely to be of much use in Bright's disease of the kidneys. It has, however, drawing pain in the region of the kidneys, extending into the inguinal glands with anxious, nauseous sensation in the epigastrium. Cannabis indica is much used in Asiatic countries. It produces the most wonderful mental phenomenon, far exceeding opium in its effects. The two central points of the mental phenomena of this cannabis indica are delusions as to distance and as to time. Time and space seem to be greatly extended. For example, the patient tells you that he is hungry, that he has eaten nothing for 6 months. when the dishes from which he has just partaken are yet by his bedside. అప్పుడే వాడు తిన్నా కొంతసేపటి క్రితం తిన్నా అక్కడ ఉన్నా కూడా 6 నెలల నుంచి తెల్లదో చెబుతాడు వాడు. అదే టైం విషయంలో వాడికి ఆ రకంగా ఉంటుంది కనిపిస్తుంది ఇండికా వాడికి అంటున్నాడు. ఆర్ on looking out of the window he tells you that objects but a few feet off are many yards distant. కొద్ది దూరంలో కూడా అబ్బాయి అంత దూరంలో ఉన్నాయంటట. But it is the urinary symptoms of cannabis indica that concern us more particularly just now. It is very similar to Cantharis and is said to be even superior to that drug for gonorrhea when the cordy is well marked. In renal diseases, cannabis is indicated by burning stitches, aching in the kidneys and pains when laughing. Also,
When uremia sets in, attended by severe headache with a sensation as if the vertex was opening and shutting. In delirium, if delirium appears, it is associated with the delusions respecting time and space just mentioned. Uremic condition లో వచ్చేటువంటి డెలీరియంలో కూడా ఈ పైన చెప్పినటువంటి ఉన్నాయే అవి కనిపిస్తుంటాయి. క్రానిక్ వాటిల్లో ఒక్కోసారి అలాంటి ఇల్యూషన్స్ కూడా కనిపిస్తాయి. ఒక్కోసారి చాలా పెద్ద వస్తువులు కూడా చిన్నవిగా అయిపోయినట్టు కనిపిస్తుంది, చిన్న వస్తువులు పెద్దవి అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ ఉంటాయి. ఒకసారి ఓ పేషెంట్కి మందు ఇచ్చారు మేష్ గారు, అది తీసుకుని స్లిప్ తీసుకుని వెళ్తూ గొడుగు తీసుకుని, ఏంటి ఇందాటికన్నా గొడుగు ఇప్పుడు చాలా చిన్నదైపోయింది ఏంటి అన్నాడు. గొడుగులా చిన్నది వస్తుంది. అప్పుడు మేష్ గారు వాడిని పిలిచే స్లిప్ తీసుకుని ల్యాక్ క్యాన్ అని రాసి ఇచ్చారు. అంతే, అది ఆ గొడుగు చూసుకుని ఇదేంటి ఇది అయిపోయింది అనుకున్నాడు. అలాగే ప్లాటినం వాడికైతే చాలా పెద్ద విషయాలు కూడా మిగతా వాళ్ళందరూ ప్రపంచంలో Equisetum hyemale is a plant growing in water. It contains a large quantity of silicic acid. It acts very similarly to Cantharis on the kidneys and bladder. There are, however, less escape of blood and less tenesmus vesicae than may be found under Cantharis. The urine is less scalding and does not contain so many fibrinous flakes. Cantharis is not called for so often as Equisetum when there is an excess of mucus in the urine. The bladder is tender and sore with a severe dull pain which is worse after urination. There is a constant desire to urinate, sometimes with a feeling of distension in the bladder and with profuse urination. During urination, a burning pain is felt in the urethra. Equisetum has won most favor in enuresis. It has proved curative in these cases even when vesical irritation is marked, especially in women, and the urine contains blood and albumin. Linearia is another drug which is produced and cured enuresis with frequent painful urging to urinate, causing the patient to rise at night. Eupatorium purpuricum is similar to Equisetum in vesical irritability of women, for which condition it was used by Dr. Richard Hughes of England. It causes frequent and painful urging with either excessive or scanty flow of high-colored urine containing mucus. Petroselenium, one variety of the parsley, is indicated by frequent, sudden and irresistible urging to urinate. In the case of a child, he will be suddenly seized with the desire to urinate. If he cannot be gratified immediately, he will jump up and down with pain. You will find petroselenium useful in gonorrhea with this sudden urging and strangury. Cannabis, Cantharis and Mercurius all have the sudden urging to urinate, but it is the strongest under petroselenium. Chent Materia Medica. Calcarea group lo మనం Calcarea carb చదువుతున్నాం. In the ear we have a great deal of trouble. It produces a thick yellow discharge from the ear. Cold chilly weather brings on ear trouble. Quite likely from becoming cold or chilled from an exposure or from a sudden change of cold damp weather, he has additional complaints in the ears.
while he is at best the idea, while he is at his best, the idea holds good. Here, as in other catarrhal conditions, there is copious discharge, but from exposure and cold, this slacks up a little, and when it there is a little inflammation and enough throbbing and headache that occurs every time from exposure. Whether the catarrh is in the nose, the eyes, or the ears, there will be headache. The catarrh patient is so easily disturbed from cold weather and exposure. He is so sensitive to cold that it is. Huh? The calcarea patient is so easily disturbed from cold weather and exposure. He is so sensitive to cold that it is next to impossible for him to dress and protect himself. He is flabby and soft, easily disturbed, sensitive to his surroundings. If it is an ear trouble, he may have difficult hearing, abscess of the middle ear, catarrh of the eustachian tubes, etc. But all of these bring on headaches. And around about the ear, the glands are all affected. The catarrh of the nose is extremely troublesome. Old, lingering, stubborn catarrhs with thick yellow discharge, great crusts from the nose. In the morning, he blows out enormous blackish, bloody chunks. He breathes part of the night through the nose, and then his nose clogs up so that he breathes through mouth. It has cured a great many times polypi of the nose. The homeopathic physician, trusting so much to his symptoms, knows so well the remedy after studying the ease that studying the case that he very likely will prescribe for the patient on the symptoms alone. He says, this patient needs calcarea, there is no doubt about it. He prescribes for him and sends him away. After 3 or 4 weeks, the patient comes back with a gelatinous looking tough thing on a handkerchief and says, doctor, look, there is at what came out of my nose. Do you suppose your medicine had anything to do with that? సరే భీమవరంలో అంతే మా రాధాకృష్ణమయ్య గారు పాలిప్స్తో మందుకు వచ్చాడు. మందు ఇచ్చారు, ఇస్తే ఒక 3-4 వారాలు వేసరికి ఊడిపోయి పడిపోయింది పాలిప్. వాడు పట్టుకొచ్చాడు. Perhaps you did not know he had a polypus. It does not make any difference. Your prescription cannot be any different if he has a polypi in the nose or you do not know it is there. You cannot by any process of torsion remove it before you prescribe. So you will have to leave that torsion to those that do not know about homeopathy. And hence the examination is not so important as it is to those who prescribe for the polypi and forget about the patient. పాలిపైకి మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ మర్చిపోయే వాళ్ళకి ఆ రకమైన ఎగ్జామినేషన్ అవసరం, కానీ మనకు అక్కర్లేదు. Affections of the bones of the nose, that is the catarrhs go on so long and they are so deep seated, then the bones of the nose and the cartilage of the nose are infiltrated and they break down. The operators cut out bones, remove cartilage and perform operations too numerous to mention, and everyone must have the same operation, but in order for him to be cured, he must even after that go to a homeopathic physician. Polyps ఎన్నిసార్లు రిమూవ్ చేసినా మళ్ళీ ఫార్మ్ అవుతాయి.
He should first be cured, and then if there is anything to be removed, let him be operated on. మందులు ఇచ్చి వాడికి ముందు అన్ని తగ్గిపోయిన తర్వాత మెడిసిన్స్తో తగ్గిపోతుంది, ఒక తగ్గకుండా ఏదైనా మిగిలిపోతే అప్పుడు ఆపరేట్ చేస్తే మళ్ళీ రిపీట్ కాదు, లేకపోతే అలా రిపీట్ అవుతూనే ఉంటుంది, ఎన్నిసార్లు ఆపరేట్ చేస్తున్నాను. ది ఫేస్ ఈజ్ sickly, cold, covered with sweats on the slightest exertion, and sometimes it sweats in the night on the forehead. Cold sweat on the face pale and cachectic, such as we see in advanced cases of cancer and consumption. Face sallow, pale, sickly, dropsical. Eruptions on the face, eruptions about the lips, and the lips are chopped and the mouth is raw. The lips are cracked and bleeding. Painful swelling of the parotid glands. Painful swelling of the sublingual and submaxillary glands. The glands all take part in the calcarea trouble. Calcarea is a medicine for chronic sore throats. The throat appearance itself is not always sufficient to prescribe on, but the complaints in throat are those that come on in persons taking cold so frequently that the patient has not time to get over one before he goes into another, and this engrafts upon him a chronic sore throat. ఒకసారి వచ్చి తగ్గి మళ్ళీ రెండోది వచ్చే లోపల గ్యాప్ కూడా ఉండదు, నెక్స్ట్ కంటిన్యూషన్ అయిపోతుంది. It may in the beginning be a belladonna throat, which is quite likely, but before he gets over it, he has taken another cold. Remember that this is a part of the calcarea patient, and he takes cold so easily. He takes cold from every draft, from every exposure, and from damp weather. అని క్యాల్కేరియాలో ఇంతలాగా ఉంది. అసలు హెపార్సల్ఫ్ డ్రగ్ని కనిపెట్టడం, హెపార్సల్ఫ్ ప్రూవ్ చేయడం అనేటువంటిది అంత కాంబినేషన్ కదా, హెపార్సల్ఫర్ క్యాల్కేరియా. అసలు దాని పేరు హెపార్సల్ఫర్ క్యాల్కేరియా. ఆ కాంబినేషన్లో అసలు ఎంత బ్రహ్మాండమైనటువంటి క్యూర్స్. When getting over a belladonna sore throat, about the time he thinks he is over, if he takes a new cold. Perhaps it has been relieved 2 or 3 times with belladonna, and then it settles down into a chronic state, and there are little red patches, perhaps little ulcers in the throat. This extends all over. It extends to the roof of the mouth with a sore throat, a sore tongue, and a constant dry choking feeling in the pharynx, covering the tonsils and extending up into the posterior nares, filling with thick yellow mucus. Chronic inflammation. The uvula may be puffed, swollen, parts swollen, red, humid, but in patches. The throat very painful and swallowing, a dry choking feeling. బెల్డోనా వేసినప్పుడల్లా తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ వస్తుంది. కొన్నాళ్ళు పోయాక బెల్డోనా వేసిన తగ్గదు. ఏం చెప్పాను, అదే దాంతో తగ్గాలంటే నెక్స్ట్ ఫాలో అప్ క్యాల్కేరియా ఇవ్వాలి కాబట్టి. The stomach in calcarea is slow in its action. Food taken into the stomach remains. It does not digest. It turns sour vomiting. Milk sours. Milk disagrees. The digestion is also slow, feeble. He has a feeling of tumefaction and fullness, enlargement after eating, and everything sours in the stomach. Everything disorders the stomach. Weak digestion. The calcarea patient has a very strong longing for eggs. చాలా ఇష్టం క్యాల్కేరియా వాడికి ఎగ్స్ అంటే, కానీ పడవు. వెంటనే తేడా చేస్తుంది ఎగ్స్ తింటే. బాగా సవర్ స్మెల్ మనిషి దగ్గర నుంచి కూడా వస్తుంది. పిల్లలు అయితే సవర్ చిల్డ్రన్గా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వస్తున్నారంటే పుల్లటి వాసన వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర. Little children crave eggs. At every meal they will eat eggs, and eggs will digest better than anything else. It is very seldom that little children naturally long for eggs. Children with cold feet, emaciated extremities, large heads, enlarged abdomen, stomach distended like an inverted saucer,
rounded out, bloated abdomen, and slender extremities, cold and sensitive to cold, pale skin, pale waxy surface. Then there is complete loss of appetite, no desire for any kind of food. If any desire at all, it is for eggs. Aversion to meat, aversion to warm food. This with with enlarged glands, with goiter, flatulency. కాబట్టి ఈ సింటమ్స్ మనకి దేన్ని ఇండికేట్ చేస్తాయి? గాయిటర్, ఫ్లాచులెన్స్, ఇవి ఎన్లార్జ్డ్ వీటిని. థైరాయిడ్ కండిషన్స్ కూడా ఆటోమేటిక్గా క్యాల్కేరియా ఇండికేట్ అయితే ఆటోమేటిక్ కంప్లీట్ క్యూర్ అయ్యింది, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడక. Flatulency, sour vomiting, sour diarrhea, that is, it has a pungent sour odor, especially in children. In infants living on milk, the milk passes in an undigested form. The stool is so sour that it is pungent. It excoriates the parts and keeps the nates raw in infants where the diaper comes in contact with the parts. There are times when the abdomen is emaciated. The gases go out and the abdomen sometimes becomes flabby, but most of the time it is distended with flatulence. When it is flabby, it can be observed that there are nodules in the abdomen. The lymphatic glands are hard and sometimes can be felt through the emaciated abdomen. There is tubercular tendency, and tabes mesenterica is one of the natural endings of the Lyme constitution. With this, we get the glandular affections of the bowel. Tubercular deposits in the mesenteric glands. Diarrhea comes on, sour, watery diarrhea. Gradual emaciation, especially of the extremities. Every cold brings on more indigestion and more sour vomiting. మనలో డయేరియా అవుతుంది, ఎమాసియేషన్, ఇవన్నీ కూడా tubercular tendencies. Diarrhea that cannot be stopped because every time he gets a cold, it renews the diarrhea. When it is an acute attack, Dulcamara often relieves it, but when it has recurred several times, Dulcamara can no longer relieve it, and calcarea then becomes one of the remedies. వెదర్ మారినప్పుడల్లా, చల్లటి గాలి ఇచ్చినప్పుడల్లా మోషన్స్ అవుతుంటాయి. డల్కమరా ఇస్తే తగ్గుతుంది. 3 సార్లు 4 సార్లు 5 సార్లు తగ్గుతుంది. తర్వాత డల్కమరా వేసినా తగ్గదు, పానీయం వేసినా తగ్గదు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వచ్చిన క్యాల్కేరియా వేస్తే అప్పుడు ఇస్తుంది. డయేరియా ఒక్కోసారి ఈ మయాజ్మెటిక్ వాటిల్లో ఏం వేసినా తగ్గవు, అలా అవుతూనే ఉంటాయి. పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ రోజు అలా మోషన్స్ అవుతూనే ఉంటాయి. మామూలుగా మనం చాలా రెమెడీస్, అన్ని రకరకాల రెమెడీస్ ఇచ్చాం, ఏమీ తగ్గలే. ముఖ్యంగా సైకోటిక్ వాటిల్లో ఏం వేసినా తగ్గవు. ఆల్మోస్ట్ మ్యాష్ గారు ఇన్వెన్షన్ తూజా పైపోటెన్సీకి కూడా వెళ్ళాలి. 6 డైలీ 3 times తప్పున వేస్తే 1 week 10 days కంట్రోల్ అయిపోతాయి. తగ్గి మళ్ళీ వస్తుంటే మెడోర్నం 30 ఒక డోస్ వేస్తే తగ్గిపోతుంది. మెడోర్నం 30 కానీ 200 కానీ. అంటే తూజా 6 కొన్ని డోసులు వేస్తే తగ్గి మళ్ళీ వస్తుంటే 30 వేయచ్చు. వేసినా తగ్గకపోతే మెడోర్నం వేస్తే, తూజా మెడోర్నం ఈ రకమైనటువంటి క్రానిక్ డయేరియాస్లో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే డయేరియా వాళ్ళకి మోషన్స్ అయిపోతూ ఉంటాయి, బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఎక్స్కోరియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ఆల్మోస్ట్ డెఫినెట్ రెమెడీ లాగా పనిచేస్తుంది క్రోటాంటిక్. పిల్లలకి మోషన్ అయినప్పుడల్లా ఆయన సర్వగా అయిపోతూ ఉంటాడు, వరిసిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఓకే, క్రోటాంటిక్తో చాలా మందికి ఆల్మోస్ట్ స్పెసిఫిక్ లాగా పనిచేస్తుంది వాటి. వరపు యాక్చువల్గా క్రోటాంటిక్ మోషన్ గురించి వర్ణించారు కదా మాస్టర్, గృహ వైద్యంలో ఇచ్చారు. కోడి విరేచనం వంటి విరేచనం అంటే కోడి రెట్ట ఎలా వేస్తుంది, మొత్తం ఒకసారి అయిపోతుంది. అలాగా
Again, it is one of the most useful medicines in old, lingering, stubborn cases of constipation. When there is only a moderate diarrhea, the stool is white, and when the stool is white, and when this constipation is present, the stool is white or like chalk. In infants taking milk, you cannot account for the white or pale stool because you can account for the white or pale stool because of the milk. But when the patient does not live on milk and lives on ordinary substances, the stool becomes bileless and is very light colored and is yellow or white. And in the constipation, often the stool is very light colored and hard. Calcarea has a kind of indigestion, a fermentation that favors the formation of worms, so that Calcarea babies are sometimes wormy. Pass worms in stool and vomits worms. బాగాను ఈ జిల్లాల్లో ఎక్కువ, ఈ 3 జిల్లాల్లో ఎక్కువ, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో వాంతే దాంట్లో పాములు పడుతూ ఉంటాయి. ఒకసారి మా తాతగారు అనంతాచారి గారు ఒక కేసు చెక్ చేశారు. ఒక అమ్మాయికి విపరీతమైన కడుపు నొప్పి, అది ఎన్ని చేసినా ఏం తగ్గటం లేదు. అపెండిసైటిస్ ఏమో చాలా రకాల టెస్టులు చేశారు అప్పట్లో, ఒక 50-60 ఏళ్ల క్రితం. మంచి ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఏం చేసినా తగ్గటం లేదు. వాళ్ళు ఎన్ని రకాల మందులు వేశారు, వరమ్స్ కానీ ఇవి అన్ని రకాలు వేశారు. ఏం చేసినా ఆ అమ్మాయి చుట్టూ పోతుంది, చాలా ఇది చేశారు, ఏం చేసినా తగ్గలేదు. సరే ఈయన పిలిచారు, వెళ్ళి చూసారు. ఆ అమ్మాయి ఏం సఫర్ అవుతుంది, ఎలా, ఎక్కడమ్మా నీకు నొప్పి అన్నారు. చూపించి ఒకసారి ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అసెండింగ్ కోలం దగ్గర. సరే అక్కడ చేయబెట్టి నొక్కి చూసారు. చాలా పెద్ద వరం అనమాట. అది కదులుతూనే, అది బైట్ చేస్తున్నప్పుడల్లా ఈ అమ్మాయికి సివియర్ పెయిన్ వస్తుంది. సరే ఆ నొప్పి ఎక్కడన్నారు సార్, కొంతసేపు అబ్జర్వ్ చేశారు. ఆ నొప్పి ఎక్కడని దాన్ని ఇలా పట్టుకుని గట్టిగా లోపల ప్రెస్ చేసేసారు హెడ్. ఇంకా చచ్చిపోయింది. ఆ అమ్మాయికి పెయిన్ తగ్గిపోయింది. మర్నాడు లార్జ్ ఇంటెస్టైన్ కదా, అది దీంట్లో పాస్ అయిపోవడానికి మెడిసిన్ ఇస్తే పాస్ అయిపోయింది. మర్నాడు చూస్తే చూడండి దానికి పెద్ద వరం ఉంటుంది, హెడ్ క్రష్ అయిపోయి ఉంటుందని చెప్పారు. చూస్తే హెడ్ అంతా క్రష్ అయిపోయింది. ఆ తర్వాత అమ్మాయి డాక్టర్ జరిగింది, ఎలోపతిక్ డాక్టర్ అయింది. ఆ తర్వాత అమ్మాయి అది ఆయన పర్సెప్షన్ అంటారే హ్యానిమన్, ఆయనలో చాలా కనిపిస్తాయి. పర్సీవ్ అన్నటువంటిది, ఆ లోపలికి నిశ్చితంగా చూడడం అనేటువంటిది ఆయన దగ్గర చాలా ఎక్కువ ఉండేది. మాట్లాడుతూ వాడెవడో ఇలా చేతులు ఇలా అంటున్నట్ట. మాస్టర్ గారిని పిలిచి, వీడికి లెప్రసీ వస్తుందిరా అన్నారు. అదేంటి నాన్న అంటే, అవును వాడి అంటున్న సౌండ్ని బట్టి వాడికి లెప్రసీ వస్తుంది తెలుస్తుంది. తర్వాత ఎంక్వైరీ చేస్తే వాడు లెప్రసీ వచ్చిపోయాడు. సార్ రైల్లో వెళ్తే ఈయన ఫ్రెండ్ రైల్లో వెళ్తున్నట్టు, రిజర్వేషన్ అయ్యి వెళ్తుంటే రెండో కంపార్ట్మెంట్లోనూ 3వ కంపార్ట్మెంట్లోనూ ఉన్నారు. సరే వెళ్తూ సడన్గా ఒక స్టేషన్ దాటి ముందుకు వెళ్ళిన తర్వాత వెంటనే నేను లేచి, అరే మనం వెనక్కి వెళ్ళిపోతాం నెక్స్ట్ స్టేషన్లో అన్నట్టు. ఏమన్నట్టు ఆయన ఫ్రెండ్, నీకు తెలీదు ట్రైన్ పడిపోతుంది, ముందు బ్రిడ్జి ఇదైంది, ఈ ట్రైన్ అక్కడ నదిలో పడిపోతుంది, ఈ ముందు పెట్టడానికి పడిపోతే మనం వెనక్కి వెళ్ళిపోదాం అన్నట్టు. వాళ్ళ ఫ్రెండ్, నీకేం పిచ్చా వెర్రా, హాయిగా రిజర్వేషన్ ఉన్న భోగి నుంచి వెనక్కి వెళ్దాం అంటామంటే, ఎలా తెలుసు మీకు అంటే, ఆ సౌండ్ మారింది చూడు, ఇందాటికి ఇప్పటికి సౌండ్ మారింది ట్రైన్, దాన్ని బట్టి తెలుస్తున్నా. ఈ స్టేషన్ దాకా వచ్చిన సౌండ్ వేరే, ఇక్కడి నుంచి మారింది, దీన్ని బట్టి తెలుస్తుంది. ఫలానా స్టేషన్ దగ్గర ఇన్ని కిలోమీటర్ల తర్వాత ట్రైన్ పడిపోతుందని చెప్పారు. సరే నేను రాను అన్నట్టు. నీ కర్మ ఉంటే ఉండు, నేను వెళ్ళిపోతున్నాను, నెక్స్ట్ స్టేషన్ చిన్నది వస్తే అక్కడ దిగేస్తా. ఎందుకైనా మంచిదని ఈయన కూడా దిగిపోయాడు. వెనకాల భోగికి వెళ్ళిపోయి అక్కడ భోగిలో నుంచి ట్రావెల్ చేయలేదు. సరిగ్గా ఈయన చెప్పిన ఏరియాకి వెళ్ళేసరికి పట్టాలు ఇదైపోయి అక్కడ
వంతెన లెట్స్ గిరై ఆ ముందు 3 బోగీలు ఇంజిన్ పడిపోయి. అంత పర్సెప్షన్ ఆయన చెప్పట. ఇప్పటిదాకా ట్రైన్ నడిచిన సౌండ్ వేరు, ఇప్పుడు సౌండ్ మారింది, దాన్ని బట్టి తెలుస్తుందా? బాగా వేసి తీసుకొచ్చారు. ఓ ఓ ఓ తంటి పిల్ల. అప్పటికి ఒక 5-6 డాక్టర్స్ ఇచ్చేందుకు ఆ పిల్ల ఆపద ఏడుపు విపరీతంగా, ఆ న్యూకాన్లో విపరీతంగా ఏడ్చేస్తుంది, గుక్కబెట్టి ఏడ్చేస్తుంది. చూస్తే క్యామెలా వేస్తారేమో అనుకున్నాం. క్యామెలా వేశారు కానీ తగ్గలే, తగ్గలే. కనీసం చూసారు ఆ పిల్ల సంగతి ఏంటని. పేరెంట్స్ని పిలిచి మొత్తం అది స్వెటర్ అవన్నీ తీసేయండి అన్నారు. చలికాలం ముందు తీసేయండి అన్నారు, తీస్తారు. ఆ పిల్లకి వేసిన డైపరు డ్రాయర్ అనేది తీసేయండి అన్నారు, తీస్తారు. టక్కన ఆపేస్తుంది. ఇప్పుడు చెప్పారు ఆ తల్లికి, నువ్వు ఆ డైపర్ వేయడం అంత గట్టిగా వేస్తావు చూడు, పిల్లకి అదంతా ఒరుసు పోయింది అక్కడ ఈ మొల దగ్గర, అందుకు ఏడుస్తున్న పిల్ల. దాని మంది ఆ కథ తీసి కొంచెంసేపు ఇంకా అది వేయడం మానేసి జాగ్రత్తగా ఈ స్వెటర్ అవి వేసి ఇంటికి తీసుకెళ్ళి లైక్ ఆయిల్ వ్యాజిలిన్ రాయని తగ్గిపోతుంది. ఇంకో చిన్నపిల్లాడికి అలాగే విపరీతంగా ఏడుస్తుంటే చలికాలంలోనే తీసుకొస్తే అప్పుడు అంత చూశారు. చూస్తే ఎక్కడ అనారోగ్యం ఏం లేదు వాడికి. అంత తీసేయండి అన్నారు, స్వెటర్ తీసేయండి అన్నారు, తీస్తారు. షర్ట్ తీసేయండి అన్నారు, తీస్తారు. ఆ షర్ట్కి ఇక్కడ పిన్నీస్ ఉంది, అదేం ఓపెన్ అయిపోయి ఇక్కడ గుచ్చుకుంటారు. అది రగుడుతాను చూసారా, ఇక్కడ రప్చరింగ్ పిన్నీస్ గుచ్చుకుని ఏడుస్తున్నాడు కూడా. ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు తట్టలేదా? పిన్నీస్ పెట్టేప్పుడు ఇటు లోపలికి పెట్టారు, ఇటు బయటికి పెడితే అయ్యేది కదా వాడికి అని చెప్పారు. అవును, ఇదే వాడికి దెబ్బేవిడో చూస్తారు కదా, వాడికి కాజేవిడో చూడరు కదా. ఈ వరమ్స్ గురించి కూడా ఈయన అంటాడు, నువ్వు వరమ్స్కి వేరే మన హెపార్సఫర్ చెబుతాడు, నువ్వు వరమ్స్కి వేరే మందే ఎక్కర్లే, వరమ్స్ ఎప్పుడు ఉంటాయి ఇంటెస్టైన్స్లో. అవి ప్యాథోజెనిక్ అయినప్పుడే నీకు అవి ఎఫెక్ట్ చేస్తే, మామూలుగా ఎప్పుడు అక్కడ ఉంటాయి. ఆ లోపల ఉండేటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్హెల్దీ అయినప్పుడు ఇవి ప్యాథోజెనిక్ అవుతాయి. అవి హెల్దీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్యాస్ట్రిక్ జ్యూసే వీటిని ఎలిమినేట్ చేసేస్తుంది. నువ్వు మందేం వేయక్కర్లే వరమ్స్ ప్రతిసారి అని కాన్స్టిట్యూషనల్గా వాటికి అది డెవలప్ అయ్యేలాగా నువ్వు వేయంటాడు. హెపార్సఫర్లో చెబుతాడు. Calcarea so corrects this indigestion when the symptoms agree. అది మాండి దట్ వరమ్స్ నో లాంగర్ హ్యాచ్ అవుట్. సింటమ్స్ని బట్టి కనుక నువ్వు మందేస్తే ఇంకా వరమ్స్ తయారవ్వమని అన్నాడు. ది సిమ్టమ్స్ డిసపియర్ అండ్ వీ రియల్లీ వండర్ వాట్ బికమ్స్ ఆఫ్ ది వరమ్స్. ది ఐడియా విత్ ది హోమియోపతిక్ ఫిజిషియన్ ఈజ్ నాట్ టు గివ్ వెర్మిఫ్యూజెస్ but to so correct the digestion that worms will not thrive. And it is true that worms will not thrive in a healthy stomach and intestine. Whether they live by expulsion or whether they are destroyed or what becomes of them, I do not know. To remove them by physicking them out and by vermifuges only makes a bad matter worse, because it increases the indigestion, it increases the turmoil. మాస్టర్ గారు చెప్పారు ఎన్ని ఎక్కువ సార్లు. మాస్టర్ గారు ఇంకో పాయింట్ చెప్పారు, ఎక్కడ ఎవరు చెప్పలేదు. వరం మెడిసిన్స్ పిల్లల్లో ఎవరి 6 monthsకి వేసేస్తుంటారు, చాలా డేంజర్ అని చెప్పారు. దానివల్ల వాళ్ళలో నర్వస్ వీక్నెస్ వచ్చి ఫిట్స్ వస్తాయని చెప్పారు. దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఒకటి కొంతమంది కాన్స్టిట్యూషన్స్లో ఉంటాయి, అది ఎవడు కనుక్కోలేడు, చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆముదం పట్టచ్చు, ఇది కాదు. So it is with the worms in the stomach and rectum. All those worms will come if they favored with just exactly the right kind of fluids to hatch out in. They come and they grow. I suppose at least 25 times in the last 20 years
have I known calcarea to bring away tapeworms? And in most instances, I did not know it was present, but I simply prescribed for the patient. I was not aware of its existence. It is so with many remedies, but this is more than others.